helmet and tell me your name. My name is Maximus Decimus Meridius. హే గైస్, ఈ గ్లాడియేటర్ స్టోరీ అనేది ఒక జనరల్ తనకి జరిగిన మోసం పైన ఎలాగైనా రివెంజ్ తీర్చుకోవాలని జస్టిస్ కోసం ఫైట్ చేస్తున్న ఒక కథ ఇది. తన ఫ్యామిలీ చంపారు అండ్ ఇంకా రోమన్ ఎంపైర్ కూడా సరిగా చూసుకోడు ఆ రాజ్యాన్ని కింగ్ అయితే. ఇవన్నిటి మధ్యలో మాక్సిమస్ ఏం చేశాడు అనేది మిగతా విషయం. ఈ వీడియోలో మనం పార్ట్ 2 చూసే ముందు పార్ట్ 1 లో తన జర్నీ అనేది ఒకసారి మళ్ళీ రీక్యాప్ చేసుకుందాం. మీకు గనక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే వీడియో ఎలా అనిపించిందో కమెంట్ లో కూడా చెప్పండి. ఈ స్టోరీ అనేది 180 AD సంవత్సరంలో జరుగుతుంది. స్టార్టింగ్ లోనే ఒక పెద్ద బ్యాటిల్ ని చూపిస్తారు. అందులో మాక్సిమస్ తన ఫోర్స్ ని తీసుకొని బ్యాటిల్ కి వెళ్తారు జర్మనిక్ బార్బేరియన్స్ మీద. ఆ బ్యాటిల్ లో మాక్సిమస్ వీళ్ళంతా విన్ అవుతారు. అలాగే మాక్సిమస్ ఏమో జనరల్, వాళ్ళ కింగ్ వచ్చేసి మార్కస్ ఏరిలస్. కింగ్ చాలా ఓల్డ్ ఉంటాడు, ఆ విక్టరీని అంతా చూస్తాడు. అయితే కింగ్ మార్కస్ కి ఒక కొడుకు ఉంటాడు, తన పేరు వచ్చేసి కమడస్. యాక్చువల్ గా ఆ బ్యాటిల్ లో కూడా కమడస్ పార్టిసిపేట్ అవ్వడు, కానీ మొత్తం మార్కస్ మాత్రమే విన్ అయ్యేలా చేస్తాడు. ఇందుకోసం అని ప్రతి విషయంలో మాక్సిమస్ కింగ్ అవ్వాలని అనుకుంటాడు, కానీ తన కొడుకైతే ఊకోడు కదా. కమడస్ కి కూడా కింగ్ అవ్వాలని చాలా ఉంటుంది. యాక్చువల్ గా మార్కస్ మాత్రం మాక్సిమస్ కి చెప్తాడు, నువ్వే కింగ్ అవ్వాలన్న విషయం. నీకు కొంత టైం ఇస్తున్నా, సన్సెట్ లోపు ఏదో ఒకటి డిసైడ్ అవి చెప్పు అని టైం ఇస్తాడు. మార్కస్ కూడా మొదట్లో ఒప్పుకోడు. కింగ్ మార్కస్ మాక్సిమస్ తో ఈ కాన్వర్జేషన్ అయిపోయాక తన ఇంటెన్షన్స్ అన్ని తన కొడుకు కమడస్ కి చెప్తాడు. కమడస్ కి మాక్సిమస్ కింగ్ అవ్వాలన్నది నచ్చదు, సో అందుకని తన ఫాదర్ ని చంపేస్తాడు. అలా జరిగాక మాక్సిమస్ ముందు మాట్లాడాలని ఆ బ్లేమ్ అంతా కమడస్ మాక్సిమస్ మీద వేయాలని చూస్తాడు. ఆ బ్లేమ్ వేస్తాడు కూడా. అలాగే మాక్సిమస్ ని చంపేయాలని చెప్తాడు, కానీ మాక్సిమస్ మాత్రం చనిపోకుండా అక్కడ నుంచి ఎస్కేప్ అవుతాడు. అయితే మాక్సిమస్ కి కూడా ఒక వైఫ్ అండ్ సన్ ఉంటాడు. వాళ్ళ దగ్గరికి వెళ్లే లోపే ఆర్మీ అంతా వచ్చేసి వాళ్ళిద్దరిని చంపేస్తారు, వాళ్ళ బాడీస్ ని తగలబెడతారు. ఇంకా మాక్సిమస్ అది చూసి అప్పటి నుంచి రివెంజ్ తీర్చుకోవాలని కమడస్ ని చంపాలని డిసైడ్ అయిపోతాడు. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీని సమాధి చేసి అక్కడనే స్పృహ పడిపోతాడు. అప్పుడు అతన్ని తీసుకుపోయి ప్రాక్సిమో దగ్గరికి వెళ్తారు. ఈ ప్రాక్సిమో ఎవరంటే తను ఒక స్లేవ్ ట్రేడర్. ఈ స్లేవరీస్ ని కొనుక్కొని తన అవసరాలకి వాడుకుంటాడు వీళ్ళని. అయితే ఒకప్పుడు కూడా ఈ ప్రాక్సిమో ఒక గ్లాడియేటరే. అసలు గ్లాడియేటర్ అనే వాళ్ళు ఎవరు అంటే వీళ్ళు ఒక ఫైటర్స్ అన్నమాట. ఒక కాంబాట్ లో పార్టిసిపేట్ అయ్యి ఆ ఎరీనాలో బ్యాటిల్ అయ్యేలా చేస్తారు. సో అక్కడికి అందరూ వస్తారు, వాళ్ళు కూడా ఎంటర్టైన్ అవుతారు. మెయిన్ గా చెప్పాలంటే గ్లాడియేటర్స్ అనేవారు స్లేవ్స్, ప్రిజనర్స్ ఆఫ్ వార్, ఇంకా క్రిమినల్స్ అయి ఉంటారు. వీళ్ళకి ట్రైనింగ్ కూడా ఉంటుంది. స్లేవ్స్ గా ఉన్నప్పుడు వాళ్ళకి యాక్చువల్ గా మొత్తానికి ఫ్రీడమే ఉండదు. ఇలా ఆ బ్యాటిల్ లో గెలిచాక వాళ్ళకు ఫ్రీడమ్ వస్తుంది అండ్ ఇంకా క్రౌడ్ నుంచి పాపులారిటీ కూడా వస్తుంది. సో జుకర్బర్గ్ కి మాక్సిమస్ వెళ్ళాక అక్కడ చిన్న ఫైట్ జరుగుతుంది. మొదట యాక్చువల్ గా మాక్సిమస్ మాత్రం డిఫెండ్ చేసుకుంటాడు ఫైట్ చేయకుండా, కానీ ఆ తర్వాత సర్వైవల్ కోసం ఇంకా ఫ్రీడమ్ కోసం ఫైట్ చేయక తప్పదన్నట్టు తన కాంబాట్ స్కిల్స్ తో ఆ ఎరీనాలో వెళ్లి పెద్ద ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ లో మాక్సిమస్ గెలుస్తాడు. సో పాపులారిటీ వస్తుంది, అందరిలోనూ అటెన్షన్ గ్రాబ్ అవుతుంది తన మీద. ఇక్కడే తనకు ఒక మంచి ఫ్రెండ్ దొరుకుతాడు. అతని పేరు వచ్చేసి హేగన్, ఒక జర్మనిక్ బార్బేరియన్ అండ్ ఇంకా న్యూమేడియన్ హంటర్ కూడా. మీన్వెల్ కింగ్ కమడస్ మాత్రం ఈ గ్లాడియేటరల్ గేమ్స్ రోమ్ లో రీఓపెన్ చేస్తాడు. ఈ గేమ్ లోను ప్రాక్సిమస్ గ్లాడియేటర్స్ అయినా మాక్సిమస్ అండ్ ఇంకా వాళ్ళ గ్రూప్ ఉంటుంది కదా, అందులో పార్టిసిపేట్ అవుతారు. అండ్ ఇంకా ఇదంతా జరిగేది ఒక పెద్ద కొలాసియం లో. ఈ కొలాసియం లో ఒక పెద్ద ఫైట్ జరుగుతుంది. అందులోనూ మాక్సిమస్ ఇంకా వాళ్ళ గ్రూప్ విక్టరీ వస్తుంది. ఆ ఫైట్ లో విన్ అవుతారు. దీని తర్వాత ఈ గ్లాడియేటర్స్ ని చూద్దామని కమడస్ వస్తాడు అక్కడికి. అప్పటి వరకు కింగ్ మాక్సిమస్ చనిపోయాడు అనుకొని ఒక్కసారిగా తన ముఖం చూసేసరికి షాక్ లో ఉండిపోతాడు. అప్పుడే చాలా కోపం వచ్చి మాక్సిమస్ ని చంపాలని ఉంటుంది, కానీ ఆ ఎరీనా ఫైట్ లో మాక్సిమస్ గెలిచాడు కాబట్టి తనకంటూ ఫ్రీడమ్ అండ్ సపోర్ట్ ఉంటుంది క్రౌడ్ నుంచి. తనని చంపాలన్న ఛాన్స్ మిస్ అవుతుంది, కానీ మాక్సిమస్ ఇంకా ఆ విక్టరీని సెలబ్రేట్ చేసుకుంటారు. మాక్సిమస్ బ్రతికే ఉన్న విషయం కమడస్ వాళ్ళ సిస్టర్ తో డిస్కస్ చేస్తాడు. తన సిస్టర్ నేమ్ వచ్చేసి లుసీలా. ఈ పేర్లు వచ్చేసి కరెక్ట్ గానే పలుకుతున్నానని అనుకుంటున్నా, ఒకవేళ మిస్ప్రొనౌన్స్ చేస్తే ఇగ్నోర్ చేసేయండి. లుసీలా గురించి చెప్పాలంటే తనకు ఒక కొడుకు
ఉంటాడు ల్యూసియస్ వెరెస్ అని, కానీ తన హస్బెండ్ మాత్రం చనిపోయి ఉంటాడు. ఎప్పుడైతే కింగ్ కమోడస్ అవుతాడో అప్పటి నుంచి లూసిలాకు మాత్రం చాలా భయం ఉంటుంది. ఎందుకంటే కమోడస్ తన పవర్ కోసం అని ఏదైనా చేసే రకం. అండ్ ఇంకా మేజర్ పార్ట్ అలాగే తన కొడుకుని చంపుతాడని ఇన్నాళ్ళ నుంచే భయంతో బ్రతుకుతుంది. కమోడస్ తన ఫాదర్ ని చంపింది వాళ్ళ బ్రదర్ అన్న విషయం కూడా తెలుసు. నెక్స్ట్ కట్ చేస్తే ఈసారి మ్యాక్సిమస్ ని ఆ ఎరీనాలో చంపాలని ఫిక్స్ అయిపోతాడు. ఇప్పటి వరకు అన్డిఫెటబుల్ గా ఉన్న ఒక పెద్ద గ్లాడియేటర్ ని తీసుకొని వచ్చేస్తారు. తను వచ్చేసి టైగ్రెస్ ఆఫ్ గర్ల్. ఇప్పుడు వీళ్ళకి బ్యాటిల్ జరుగుతుంది. ఈ బ్యాటిల్ లో టైగర్స్ ని కూడా చేంజ్ చేసి పెడతారు. కానీ అయినా సరే ఆఖరికి మ్యాక్సిమస్ విన్ అవుతాడు. ఆ గ్లాడియేటర్ ని మాత్రం చంపకుండా వదిలేస్తాడు. ఇంకా తన మీద అటెన్షన్ పెరుగుతుంది. ఇలాగా మ్యాక్సిమస్ ది మర్సిఫుల్ అని పేరు కూడా వస్తుంది. అలాగే చాలా మంది కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు తన మీద. ఆ బ్యాటిల్ విన్ అయ్యాక సెలబ్రేట్ చేసుకుంటారు కదా, అప్పుడు తన ఫార్మర్ సర్వెంట్ అయిన సిసిరో బ్రతికే ఉన్న విషయం తెలుస్తుంది. తను చేసిన మేజర్ హెల్ప్ వచ్చేసి ఇన్ఫార్మ్ చేయడం, వాళ్ళని ఒక దగ్గరికి వచ్చేలా చేస్తాడు. వీళ్ళంతా కలిసి ఒక ప్లాన్ వేస్తారు. లూసిలా, మ్యాక్సిమస్ ఇంకా సెనేటర్ గ్రేచస్. ఈ సెనేటర్స్ గురించి చెప్పాలి అంటే వీళ్ళ రోల్ ఏంటంటే ఒక గవర్నమెంట్ లాగా ఉంటుంది. అండ్ వీళ్ళు చెప్పినట్టుగానే రూల్ చేయాలని ఉంటుంది వాళ్ళకి ఈ రోమన్ రిపబ్లిక్ ని. ఇంకా చెప్పాలంటే వీళ్ళు ఒక అడ్వైజరీ కౌన్సిల్ అన్నమాట. వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే హెల్ప్ చేయడం అన్నమాట. ఈ రోమన్ అంతా డెమోక్రటిక్ గా ఉండడం, రోమ్స్ పీపుల్ కి ఏ కష్టం రాకుండా ఉండేలాగా చూస్తారు. కింగ్ కమోడస్ తను పరిపాలించే రాజ్యాన్ని అసలు ఏమాత్రం యాక్సెప్ట్ చేయకుండా ఉంటాడు. చేసేది తప్పైనా సరే, సజెషన్స్ ఇచ్చినా సరే కింగ్ మాత్రం చాలా చికాకు పడిపోతాడు. వాళ్ళ మాటలు అస్సలు వినడు. ఇందుకోసమనే ఈ సెనేటర్ ఆపోజిట్ వెళ్ళిపోతాడు కమోడస్ కి. వీళ్ళు అనుకున్న ప్లాన్ వచ్చేసి మ్యాక్సిమస్ సర్వెంట్ అయిన సిసిరో చెప్తాడు అనమాట. అంతకంటే ముందు నీ ఆర్మీ ఇంకా నీకు లాయల్ గా ఉంది అని, అండ్ ఇంకా పోర్ట్ ఆస్ట్రియాలో క్యాంప్ అయి ఉన్నారని చెప్తాడు. సో ఈ ఆర్మీని అడ్డం పెట్టుకొని కింగ్ కమోడస్ ని చంపాలని మ్యాక్సిమస్ ఫిక్స్ అయిపోతాడు. లూసిలా అండ్ ఇంకా సెనేటర్ వీళ్ళంతా వేరే చోటుకి వెళ్ళాలి. కానీ వీళ్ళు వేసిన ప్లాన్ మాత్రం కింగ్ కమోడస్ కి తెలుస్తుంది. అది ఎలాగంటే లూసిలా కొడుకు లూసియస్ కి చెప్తుంది మొత్తం ప్లాన్ అంతా. ఈ లూసియస్ మాట్లాడే మాటలు బట్టి వీళ్ళు ఏదో ప్లాన్ చేశారని తను అర్థం చేసుకొని అండ్ ఇంకా ప్రాక్సిమాని చంపేస్తారు. మ్యాక్సిమస్ తన ఫార్మర్ సర్వెంట్ అయిన సిసిరోని కూడా చంపేస్తారు. మ్యాక్సిమస్ కూడా దొరికిపోతాడు ఆఖరికి. ఇంకా ఆ తర్వాత మాత్రం ఈసారి డైరెక్ట్ గా కమోడస్ మ్యాక్సిమస్ తో ఐరీనా బ్యాటిల్ లో చేద్దామని ఫిక్స్ అయిపోతాడు, వెళ్తాడు. కానీ ఈ ఫైట్ జరిగే ముందు కమోడస్ మ్యాక్సిమస్ ని వెనక నుంచి పొడుస్తాడు. దీని తర్వాతనే ఫైట్ జరుగుతుంది. వీళ్ళ మధ్యన క్లాష్ అయ్యాక మ్యాక్సిమస్ విన్ అయిపోతాడు. దీని తర్వాత మ్యాక్సిమస్ కూడా చనిపోతాడు. కానీ అంతకంటే ముందు ఈ ఫైనల్ మూమెంట్ లో తనకు కావాల్సింది ప్రాక్సిమో గ్లాడియేటర్స్ ని ఫ్రీ చేయడం అండ్ ఇంకా ఈ రోమన్ ఎంపైర్ అంతా తిరిగి సెనెట్ కే ఇవ్వాలి. ఆ రెండు కూడా నెరవేర్చుకుంటాడు. చనిపోయిన తర్వాత తనకు ఒక విజన్ వస్తుంది, తన ఫ్యామిలీని మళ్ళీ తిరిగి కలుసుకున్నట్టు. ఇదంతా చూస్తున్న క్రౌడ్ అంతా తనని ప్రేస్ చేస్తారు. దీని తర్వాత మ్యాక్సిమస్ ఫ్రెండ్ అయిన జుబా ఒక ప్రెషియస్ వస్తువు ఉంటుంది తన దగ్గర, ప్లెడ్జ్ చేస్తాడు, నేను కూడా ఒక రోజు జాయిన్ అవుతా, బట్ నాట్ ఎట్ అని. అలా మూవీ ఎండ్ అవుతుంది. సో ఇదండి స్టోరీ. ఇలా తన స్టోరీ ఎండ్ అవుతుంది. అండ్ ఇంకా మళ్ళీ చెప్తున్నాడు, వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ ఇంకా లైక్ మాత్రం అస్సలు మర్చిపోకూడదు. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై.